అవి తీసుకెళ్ళి అందరికీ ఇవ్వు. నాన్న తీసుకోండి. మావయ్య నీకు ఇష్టం అన్నావు కదమ్మా, నువ్వే తినేసి. భలే వారు మావయ్య. ఎంత ఇష్టమైనా మీ అందరికి ఇవ్వకుండా ఎలా తింటాను? తీసుకోండి. అక్క నాకు నిజంగానే వద్దు ప్రియా, ఒక్కటైనా తినక్క ప్లీజ్. నాన్న నాకు మాత్రం మీరే మీ చేతులతో వచ్చి తినిపించాలి. ఇంకా చిన్నపిల్లవంటే నువ్వు తినవా? ఎంత వయసు వచ్చినా నా కూతుళ్ళు ఇద్దరు నాకు చిన్నపిల్లలే. అయినా తాటి ముంజలు ఎప్పుడు ప్రియాకి నేనే తినిపిస్తాను. చూసావా అమ్మ, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ. చాలా బాగుంది నాన్న. బావగారు, మీ తండ్రి కూతుళ్ళ ప్రేమానురాగాలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మా ప్రియ అల్లరి చేస్తుంది కానీ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. సరదాగా ఉంటుందే కానీ ఎవ్వరి చెడు కోరుకోదు. మీరు కోడలిగా కాకుండా కూతుర్లా చూసుకుంటున్నారని ప్రియ ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటుంది. అందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బావగారు. బావగారు, కృతజ్ఞతలు చెప్పి మన బంధుత్వాన్ని పరాయివాళ్లాగా మార్చకండి. నాకు నేహ ఎలాగో ప్రియ కూడా అలాగే. నిజం చెప్పాలంటే తను వచ్చాక మా ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మా ఇంట్లో ఓ 4 ఉండేవాళ్ళం. ప్రియ వల్ల ఓ కుటుంబం ఉంది. పంతులు గారు వచ్చే టైం అయింది. అల్లుడిద్దరు ఇంకా రాలేదేంటమ్మా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. అలాగే నాన్న, ఇప్పుడే చేస్తాను. నీకు హాస్పిటల్ అమ్మడానికి నాకే అభ్యంతరం లేదు, బట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా కాస్ట్లీ. నీకు పర్లేదంటే మీ ఇష్టం. నాకేం ప్రాబ్లం లేదు సార్. నా మెడిసిన్ కంప్లీట్ అయింది కాబట్టి నేను కంపల్సరిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. మీరు ఎలాగో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవుతున్నారు కాబట్టి ఈ హాస్పిటల్ అయితే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. ఈ ఇంటెలిజెంట్ ప్రియా ఫోన్ చేస్తే కట్ చేస్తారా? లిఫ్ట్ చేసేదాకా నేను వదలగా. ఇంపార్టెంట్ కాల్ అనుకుంటాను, మాట్లాడండి సార్. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఫోన్ కట్ చేశాను అంటే బిజీగా ఉన్నాననే కదా అర్థం. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. హలో 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 శ్రీవారు, ఏంటి మీ మీటింగ్లు అవి తర్వాత. ఇక్కడ ఇంట్లో ముఖ్యమైన కార్యక్రమం ఉందని తెలుసు కదా మీకు. వెంటనే వచ్చేయండి. నేను తర్వాత వస్తాను ప్రియా, ఓకే? మీరు వచ్చేదాకా ముహూర్తం వెయిట్ చేస్తుందా ఏంటి? మీరు వస్తారా లేదా పంతులు గారిని అందరినీ తీసుకొని మీరున్న చోటుకి వచ్చి మీ చేతి నల్ల పూసలు వేయించుకోమంటారా? అంత ఘనకార్యం చెయ్యక తల్లి, నేను వస్తాను. పెట్టే ఇక్కడ. సరే సార్, మనం మళ్ళీ ఓసారి దీని మీద డిస్కస్ చేద్దాం. యా షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాన్నా, అమ్మా, శ్రీవారు అరగంటలో వచ్చేస్తారన్నారు.
వెరీ గుడ్ చూడమ్మా ఎంత లేతగా ఉందో తిను ఆ, మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఇవి మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం ఇవి ఇంపార్టెంట్ కాలేమో సార్, మీరు మాట్లాడండి, నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. హలో, ఎక్కడున్నారండి? నీకెందుకు? ఏమండి, మీ కోపము నా బాధ 10 మందిలో కాకుండా మన గది 4 గోడల మధ్య ఉంటేనే పెద్దవాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. నాన్న వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు నా మెడలో నల్ల పూసలు వేయాలి. కొంచెం త్వరగా రండి నేను రాను. ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. మీరు రాకపోతే మన మధ్యలో ఏదో గొడవ ఉందేమోనని అందరికీ అనుమానం వచ్చేస్తుంది. మీరు నాతో మాట్లాడొద్దు. వచ్చి ఈ కార్యక్రమాన్ని గట్టెక్కించండి. ఒక్కసారి తెలియకుండా నీ మెడలో తాళి కట్టినందుకే నా గుండె పగిలింది. ఇప్పుడు తెలిసి కూడా తప్పు చేయమంటావా? నేనొచ్చే ప్రసక్తే లేదు. అది కాదండి, మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్. కైలాష్ గారు రాకపోతే ఇప్పుడు నాన్న వాళ్ళకి ఏమైనా సమాధానం? నమస్కారం. రండి రండి రండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. హాయ్ నాన్న. నమస్కారం అండి. అమ్మా, మాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా సరే నాన్నలో కొత్త ఉత్సాహం వస్తుంది కదమ్మా. అవునమ్మా, మీరిద్దరే మీ నాన్నగారి బలం, మీరిద్దరే ఆయన బలహీనత. మంచిది, వెళ్ళి కూర్చోండి. సరేనండి. పంతులు గారు రండి. నమస్కారం అండి. మీరు చెప్పినవన్నీ తెప్పించాను. మీరొకసారి సరి చూసుకుని ఏదైనా కావాలంటే నాతో చెప్పండి, నేను తెప్పిస్తాను. అలాగేనండి. వెళ్ళండి. సుజాత, పంతులు గారు మొత్తం చూస్తారు. చెక్ చేసిన తర్వాత ఏమైనా కావాలంటే చెప్పు, తెప్పిస్తాను. రండి పంతులు గారు, అన్నీ వచ్చాయో లేదో చూసుకోండి. ఏమైనా కావాలంటే నేను తీసుకొస్తాను. అలాగేనమ్మా. చూడండి.
అమ్మా రాధిక, ఏంటి నాన్న? ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏంటమ్మా? నా బాధ నాన్నకి అస్సలు తెలియకూడదు. ఏమీ లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. ఊటీ ప్రయాణం, వచ్చాక ఇంటి పనులు, కాలేజీకి వెళ్ళడం రావడం, రెస్ట్ లేక కొంచెం అలసటగా ఉంది, అంతే నాన్న. చూసావమ్మా, రాధిక తన బాధని తండ్రి దగ్గర ఎంత తెలివిగా కవర్ చేస్తోందో. చెయ్యనేవే, మహా అయితే ఇంకొక గంట బతుకుంటుంది. ఏదో ఒకటి తృప్తి పడని. నిజంగా అలసట వల్లే అలా ఉన్నావు కదమ్మా. అవును నాన్న, ఎందుకలా అడుగుతున్నారు? కన్న తండ్రిని కదమ్మా. కూతురు డల్గా ఉంటే 1,00,000 అనుమానాలు. అసలు మన ఇంట్లో ఫంక్షన్ అంటే అన్ని ముందుడు చూసుకునే అల్లుడు గారు ఇంతవరకు రాకపోవడం, నువ్వేమో ఇలా డల్గా ఉండడం చూసి నేనలా అడిగానమ్మా. నిజంగా అల్లుడు గారు వచ్చేస్తారు కదమ్మా? ఖచ్చితంగా వస్తారు నాన్న. సరే తల్లి, సరే. శ్రీవారు, శ్రీవారు, శ్రీవారు వచ్చేసారా? ప్రియా, మీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ప్రియా, ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎక్కువైందా? చాలా. అయితే తగ్గిద్దాం. ఆ, వచ్చారా శ్రీవారు? మీకోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. రండి ప్రియా, రండి రండి. బాగున్నారా మావయ్య గారు? బావున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. సుజాత, ముందు ప్రియా అమర్లకి పట్టుబట్టలు పెడితే వెళ్లి కట్టుకుంటారు, వెళ్లి తీసుకురా. అలాగేనండి. ఇంకేంటి బాబు, ఆఫీస్ అదంతా కూడా బానే ఉంది కదా బాబు? బానే ఉంది మావయ్య గారు. ఆ, ఆ, ఇదిగోండి. ఆ, బాబు మీరు వెళ్ళి కట్టుకునండి. పదండి శ్రీవారు. అమ్మ రాధిక, అల్లుడి గారు వస్తే మీరు కూడా పట్టుబట్టలు కట్టుకుని పూజ మొదలు పెట్టేయచ్చు. ఒకసారి ఫోన్ చేయమ్మా. సరే నాన్న.
ప్రియా ఏమైనా చెప్పాలనుకుంటే నా దగ్గరికి రావచ్చు కదా, ఫోన్ చేస్తుందేంటి? చెప్పు. శ్రీవారు, ఒకసారి నేనున్న గదిలోకి రండి. ఎందుకు? ఆ? అబ్బా రండి. పూసుకొచ్చినట్టు కారణం చెప్తే తప్ప రారా? ప్లీజ్ రండి శ్రీవారు. అసలు నాకు ఈ ఫంక్షన్కి రావడమే ఇష్టం లేదు. పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు. రాకపోతే ఈ ప్రియ తిక్కగా ప్రవర్తిస్తుందని వచ్చాను. వచ్చిన వాడిని కాముగా ఉండనివ్వకుండా ఇదొకటి. ఏంటి రమణ? చిరాకు పడుతూ అడుగుతారేంటి శ్రీవారు? ప్రేమగా అడగచ్చు కదా. విషయం చెప్పు ప్రియా. ఇదిగో ఈ నెక్లెస్ నా జుత్తుకు చిక్కుకుంది శ్రీవారు. కొంచెం తీసి పెట్టరు? నా వల్ల కాదు, నేహాన్ని పిలుస్తాను, తను తీస్తుంది. శ్రీవారు, భార్యలకు వచ్చే ఇలాంటి చిలిపి కష్టాలు భర్తలు తీరిస్తేనే బాగుంటుంది. ప్లీజ్ శ్రీవారు, తీసి పెట్టరు? ప్లీజ్ 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 కొంచెం తీరు. తీయక చస్తానా? జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే, ఏ నీటి చెమ్మది చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కిరటాన్నవుతాను. సముద్రమంత ప్రేమ, ముత్యమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. ఆకాశమంత ప్రణయం, చుక్కలాంటి హృదయం, ఇలాగ బయట పడుతోంది వేళ. నడియడారిలాంటి ప్రాణం, నడివేగానితో ప్రయాణం, ఇక నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను తెంచలేదు లోకం. జల జల జలపాతం. తీసుకో. మీరే పెట్టొచ్చు కదా. ప్లీజ్ శ్రీవారు. తిరుగు.
నువ్వంటే నాకు ధైర్యం నేనంటే నీకు సర్వం